అందరికీ హ్యాపీ హోలీ. సో అందరూ హోలీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయ్యి సో చూడడం జరిగింది. సో రివ్యూ ఇస్తున్నాను. సో ఈ వీకెండ్ మనకి చాలా టైం ఉంది, ఫ్రైడే సాటర్డే సండే, కాబట్టి మూవీస్ కూడా కొన్ని రిలీజ్ అనేవి అటు ఇటు ఉండడం. అండ్ చావా ఒకటి తెలుగులో రిలీజ్ అయింది, చూసే వాళ్ళు చూడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ అది లాస్ట్ టైం హిందీలో రిలీజ్ అయింది కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీలో చాలామంది చూసి ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక తెలుగులో చూసే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చావా ఒకవేళ మీ దగ్గరలో ఆడుతుంటే తెలుగులో చూడండి. అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ కోర్ట్ మూవీ. హలో ఆల్, మై నేమ్ ఈస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే మూవీ రివ్యూ గురించి. సో ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేనే ట్రైలర్లో క్లియర్గా మనకి పోర్ట్రే చేశారు. సో స్టోరీ అనేది ఇలా ఉండబోతుంది, ఒక పిల్లోడి అండ్ ఒక చిన్న పిల్లోడి వాళ్ళ లవ్ స్టోరీ అండ్ సో పరువు ప్రతిష్ట ఇవన్నిటినీ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఒక కోర్ట్ రూమ్ డ్రామాని మన ముందుకు తీసుకొస్తున్నారని ట్రైలర్లోనే ఇలా ఉండబోతుందని చెప్పారు. సో స్టోరీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అండ్ మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా నాకు వచ్చరికి ప్లాట్, చాలా మంచి ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ సొసైటీలో ఏం జరుగుతుంది, లాలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని పెద్ద వాళ్ళు అండ్ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు అనేది క్లియర్గా చూపించారు. అండ్ లాలో ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటి, వాటిని కామన్ మ్యాన్స్కి ఎలా తెలియాలి అండ్ లాస్ట్లో ఆ మెసేజ్ ఇచ్చి కంక్లూడ్ చేశారు. అది మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. రైటింగ్ చాలా బాగుంది ఈ సినిమాలో. ముందుగా విషయం వచ్చేసరికి రైటింగ్ చాలా బాగుంది. ఎట్లా అంటే ఒక్కొక్క డైలాగ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఒక డైలాగ్ ఉంటుంది మూవీలో, సో చదువు అందరూ నేర్పుతారు కానీ లా ఎవ్వరు నేర్పరు. సో చదువులో పాటు దాన్ని ఇంక్లూడ్ చేయాలి, అసలు బేసిక్ చట్టం అంటే ఏంటో అందరికీ తెలియాలన్న విషయం. సో ఈ మూవీ మెయిన్ థీమ్ వచ్చేసరికి కూడా అదే. సో ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నాకు ఈ మూవీ సక్సెస్ఫుల్ స్ట్రీమింగ్ అంతా అయిపోయాక ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. బట్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్, డెఫినెట్లీ మీకు థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఓటీటీలో చూద్దాం అనుకునే దానికంటే, నెట్ఫ్లిక్స్లో చూద్దాం అనుకునే దానికంటే థియేటర్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చే కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా తక్కువ. అండ్ ది బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాస్లో ఈ కోర్ట్ అనే మూవీ అయితే డెఫినెట్గా ఉండబోతుంది. సో మూవీ స్టార్ట్ అవడం 2013 సమ్మర్ హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో స్టార్ట్ అవుతుంది. సో టైం లైన్ని కూడా చాలా మైన్యూట్ డీటెయిలింగ్ ఇచ్చి మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే సీతమ్మ వాకెట్ల సిరిమల్లె చెట్టు మూవీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిర్చి రిలీజ్ దగ్గర వరకు వెళ్తుంది. సో ఇలా టైం లైన్ని స్టార్ట్ చేసినప్పుడు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానీ అండ్ శివాజీ గారి క్యారెక్టర్ కానీ, తర్వాత మూవీలో అందరివి. సో ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి స్ప్లిట్స్గా చూపించుకుంటూ వెళ్తారు. అండ్ వన్స్ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక ఏం మాత్రం అసలు స్పీడ్ బ్రేకర్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఒక ఎమోషనల్ రైడ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మంచి క్యూట్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తారు విత్ వన్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అవే కాకుండా ఒక సీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎలా ఈ కేస్ స్టార్ట్ అవుతుంది, ఎలా ఈ కేస్ ట్రావెల్ అవుతుంది అనే విషయాలను చూపించుకుంటూ వచ్చారు. సో ప్రియదర్శి గారి క్యారెక్టర్ కూడా కొంచెం చాలా డిఫరెంట్ ఉంది. ఎలా అంటే తను ఒక లాయర్ నుంచి ఎలా అవ్వాలి, ఎలా కేసెస్ని తెచ్చుకోవాలి అండ్ ఒక మంచి లాయర్గా తనని తాను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తోటి రన్ అయ్యే క్యారెక్టర్. అండ్ తనకు కూడా ఒక వెయిట్ ఉన్న కేసు వస్తుంది, ఆ కేసుని తను ఎలా టేకప్ చేశాడు. అండ్ ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆపోజిట్ సైడ్లో కష్టాలు ఉన్నప్పుడే మనలోని హీరోయిజం బయటకు వస్తుంది కాబట్టి సో తన ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేసి హీరో అయ్యాడు అనేది చివరి వరకు మీరు కోర్ట్ మూవీ చూసి తెలుసుకోవాలి. సో మూవీ ఈజ్ డీసెంట్, వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. ఒక మంచి డ్రామా చూస్తున్న ఫీల్ వస్తుంది. అండ్ దాంతోపాటు ది బెస్ట్ రైటింగ్, ది బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉన్నాయి. సో మూవీలో మంచిగా డైలాగ్స్ చాలా బాగా రాశారు. అండ్ లాయర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వ్యవస్థ కానీ ఎలా రన్ అవుతుంది అనేది కొంచెం కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. అండ్ ఇవే కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో మూవీ ఫోటోగ్రఫీ కానీ అండ్ వైజాగ్ లొకేషన్స్ చూపించిన విధానం కానీ చాలా బాగున్నాయి. సో చాలా రన్ అవుతూ ఉంటే లొకేషన్స్ అవన్నీ ఒక పార్ట్లో చూపించారు. బట్ ఆ వైజాగ్ సిటీకి ఉన్న బ్యూటీని చూపించారు, నాకు అది బాగా నచ్చింది. సో ఇవే కాకుండా డిజైన్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి ఆన్ ట్రాక్. బేసిక్ ప్లాట్ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మూవీలో ఎమోషన్ ఉండి అండ్ ఆ ఎమోషన్ని మనం కంటిన్యూస్ 2 hours ఒక ఆడియన్స్ని కూర్చోపెట్టి కంటిన్యూ చేయగలిగితే అక్కడే సక్సెస్ఫుల్ అయిపోతారు. సో
ది బెస్ట్ పార్ట్ బాగున్నప్పుడు అందులో ఉన్న అన్నీ బాగుంటాయి అండ్ అన్నీ వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ మూవీలో కూడా అదే జరిగింది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నీట్గా వర్కౌట్ అయ్యి ది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. అండ్ శివాజీ గారికి సిల్వర్ స్క్రీన్ మీద ఇది మంచి కంబ్యాక్ అనుకోవాలి ఆఫ్టర్ బిగ్ బాస్. అండ్ ఎప్పుడో బ్యాక్ ఇంద్రాలో మనం అట్లాంటి క్యారెక్టర్స్ చూసాం. సో ట్రైలర్లో నేను క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో క్లియర్గా చెప్పారు కాబట్టి సినిమాలో అంతకు మించి అండ్ పరువు కోసం ఎంత రేంజ్కైనా వెళ్ళి ఏదైనా చేయగలిగే క్యారెక్టర్ అండ్ లాస్ట్కి ఆ క్యారెక్టర్ని కూడా ఎలా కంక్లూడ్ చేశారనే విధానం బాగుంది. అండ్ ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పు ఎందుకు జరుగుతుంది, ఆ తప్పు జరిగిందా లేదా, జరిగితే అసలు న్యాయం ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అన్న విషయాల్ని చాలా బాగా డిస్కస్ చేశారు. అండ్ మంచి కంక్లూషన్తో ఎండ్ చేశారు విత్ అ గుడ్ మెసేజ్. అండ్ చాలా నేను ఇంకా చెప్పేసినట్టు అవుతుంది, ఇప్పటికీ చాలా చెప్పాను. సో మీరు కనుక ఈ మూవీ చూడాలనుకుంటే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ బుక్ చేసుకోండి. బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ వెళ్ళి థియేటర్లో చెక్అవుట్ చేయండి. సో మీ అందరికి కూడా నచ్చుతుంది. నేను ఆబ్వియస్లీ చాలా రోజుల తర్వాత ఒక మూవీ రివ్యూ చేస్తున్నాను, ఎందుకంటే నచ్చింది అండ్ చెప్దాము. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ మై ఒపీనియన్ విత్ యూ గైస్. సో ఒకవేళ మీరు కోట్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నాని గారు యాజ్ అ ప్రొడ్యూసర్ హీ ఈస్ డూయింగ్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ ఆల్ ద లైనప్. ఆ మూవీ దగ్గర నుంచి హిట్ 1 కానీ హిట్ 2 కానీ ఇప్పుడు వస్తున్న హిట్ 3 కానీ అండ్ చాలా మూవీస్ యాజ్ అన్ యాక్టర్గా కూడా ఫ్యాబులస్ జాబ్. మొన్న వచ్చిన ప్యారడైజ్ ట్రైలర్ కానీ అండ్ అంతకుముందు వచ్చిన హిట్ 3 కానీ అండ్ అంతకుముందు వచ్చిన అన్ని మూవీస్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ అని అవ్వబోతారు నాన్నగారు టీఎఫ్ఐ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ వాల్ పోస్టర్ మూవీస్ బ్యానర్ దగ్గర నుంచి ఇంకొక మంచి మూవీ బయటకు వచ్చింది. నాకు యాక్చువల్లీ అన్ని మూవీస్ ఇష్టం. కూడా నాకు వన్ ఆఫ్ నా ఫేవరెట్ మూవీస్లో ఆ చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అండ్ ది బెస్ట్. అండ్ నాకు తెలిసి ఆ మూవీ దగ్గర నుంచి ప్రియదర్శి గారితో ట్రావెల్ జర్నీ ఉంటుంది. అండ్ ఈ మూవీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ నాకు ప్రియదర్శి గారి పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్లో చాలా స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, అది తెలిసి కూడా ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్. ఒక సీన్లో ఎమోషనల్ సీన్లో హగ్ చేసుకునేటప్పుడు ఆ వచ్చే ఫీల్ అది డెఫినెట్గా మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో సెకండ్ హాఫ్లో ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ హీఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. సో ఏ రోల్ వచ్చినా నేను చేయగలుగుతాను. బల్గం తీసుకోవచ్చు అండ్ ఈవెన్ నాకు డార్లింగ్ కూడా నచ్చిందంటే నన్ను సభ్య సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో బల్గం అన్ని మూవీస్లో ది బెస్ట్ ఇచ్చారు. సో ఇది కోట్ మూవీ గురించి నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం కానీ వ్లాగ్స్ కోసం కంటెంట్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, హ్యాపీ హోలీ ఎవ్రీబడి.